పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇదిగో నాయన, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠములను నా తండ్రి. ఇదిగో నా దేవ, ఈ పవిత్రమైన పాదపీఠము నుంచి అతి తీవ్రమై మిమ్మల్ని అడుగుకుంటూ వేడుకుంటుంది అయినా ఈ యొక్క సమయాన్ని నాయన మీరు మీ పవిత్రమైన రక్తంతో, మీ పవిత్రమైన ఆత్మతో నింపి మేము చేసుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రార్థనను మీరు ముందుండి మా యొక్క బాధలను, మా యొక్క ఆశలను, మా యొక్క కోరికలను తీర్చి మమ్మల్ని అందరినీ మీ యొక్క పవిత్రమైన బిడ్డలుగా మమ్మల్ని వాడుకోనమని మీ పవిత్రమైన పాదములకు అప్పచెప్పుతున్నాను తండ్రి. ఈ యొక్క ఆశ్రమం కొరకై అయ్యగారు ఎంతో దూరం నుంచి ప్రతి ఆదివారము మా కొరకై వచ్చి ఆయన మేలరిగిన మీ యొక్క మేలరిగిన కృపను మాకందరికీ తెలియపరిచి తండ్రి మమ్మల్ని అందరినీ సంతోషపెట్టుతున్నాను తండ్రి. అయ్యగారు ఉంటున్న సమయంలోనూ, తిరిగి పోతున్న సమయంలోనూ మార్గమధ్యంలో మీరు ఆయనకు తోడుగా నిలిచి ఆయన చేరవలసిన గమ్యస్థానంలో చేర్పించి వారిని, వారి కుటుంబాలందరినీ దీవించి, వారి సంఘాలను, సంఘ కాపులను దీవించి నిత్యము మీ యొక్క సేవకు వాడుకోవడమని మీ పవిత్రమైన పాదాలను బట్టి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఈ యొక్క ఆశ్రమంలో ఉన్న ఈ యొక్క ఆశ్రమంలో ఉన్న వారందరూ తండ్రి, వృద్ధులను నా తండ్రి, మా కొరకై మేము చేసిన ప్రతి ఒక్క తప్పిదమును, ప్రతి ఒక్క పాపమును ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క సమయంలో మీకు అర్పించుతుండగా నాయన మమ్మల్ని అందరినీ మీరు స్వీకరించి ఆశీర్వదించి కాచి కాపాడమని, మమ్మల్ని అందరినీ మీ మేలడిగిన స్తోముల కింద చేర్చుకోనమని మీ పవిత్రమైన పాదాలను బట్టి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రియయేసునే మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవతియుంతునా, హృదయాంతరంగమునా నీరక ప్రభావమునా నారో హృదయంబోను నీరక ప్రభావమునా నారక హృదయంబోను పవిత్ర పరతుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్ర పరతుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియయేసునే మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవతియుంతునా, హృదయాంతరంగమునా ఆగగరు కూడనైతి నిజయంబును విడిచి, ఆగగరు కూడనైతి నిజయంబును విడిచి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియయేసునే మించితివి, ప్రియమారణ హృదయం ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మ
హర్షము నిమ్ము ఆత్మీయ రూపుండం ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం. హల్లెలూయా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా నీరు వరములు నింపరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా నీరు వరములు నింపరావయ్యా. జ్ఞానమును బుద్ధి దైవభక్తిని జ్ఞానమును బుద్ధిని దైవభక్తిని విజ్ఞానమును యువరావయ్యా విజ్ఞానమును యువరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా నీరు వరములు నింపరావయ్యా. విశ్వాసము శాంతము సంతోషము విశ్వాసము శాంతము సంతోషము మేలిన తనమును యువరావయ్యా మేలిన తనమును యువరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా నీరు వరములు నింపరావయ్యా. ప్రేమను ఓర్పును మర్యాదను ప్రేమను ఓర్పును మర్యాదను సమాధానమును యువరావయ్యా సమాధానమును యువరావయ్యా. పరము నుండి పావనాత్మ దిగిరావయ్యా నీరు వరములు నింపరావయ్యా. తెలియదు తీసుకుంటా ఆయనకు తెలియదు తీసుకో అది పెట్టుకో. కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల ధనివి సకలము సకలము చేయగలని వైపెనా కన్నులెత్తి చూచెదాం. సకలము సకలము చేయగలని వైపెనా కన్నులెత్తి చూచెదాం. సర్వకృపానిధివి సంపదల గనివి
నీవేనా నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవేనా నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కలవర పడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషం. దేవుడు ఈ 2026 సంవత్సరంలో 4 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ 4 నెలలు కూడా నిన్ను నన్ను మనందరినీ కదా అందరినీ క్షేమకరంగా దేవుడు కాపాడాడు లేదా లేదయ్యా అంటావా? చూడు, ఈ 4 నెలల్లో నేను పస్తున్న రోజు ఉందే అయ్యా ఒక పూట అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్క పూట కూడా పస్తు లేకుండా దేవుడు పోషించాడు వాళ్ళని. పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా టయానికి తినేదానికి అవకాశం లేక వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, కానీ వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్లో ఆ సమయానికి తినలేకపోయి మధ్యాహ్నం 12 తినాల్సిన వాళ్ళు సాయంత్రం 4 తింటా ఉంటారు. మనకైతే మన దేవుడు కదా, మన దేవుడు గంట కొట్టి సమయానికి ఆహారం పెడుతుంటున్నాడు. అది ఎలాంటి ఆహారం అంటే శ్రేష్టమైన ఆహారంతో మనల్ని పోషిస్తూ వచ్చారు. మంచి ప్రశాంతమైన వాతావరణం, ఏ భయము లేని, ఏ దిగులు లేని, ఏ అపాయము రాని సురక్షితమైన స్థలములో దేవుడు మనం ఉంచి ఉన్నాడు కదా. టౌన్లో మేము బిక్కిమని ఉంటాం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నీళ్ళు ఉన్నట్లు రావు. మొన్న 2 నాడు నీళ్ళు అల్లాడిపోయినాం టౌన్లో, పట్టణంలో. అయితే మనకి ఏ కొదువ లేకుండా దేవుడు ఆహారము, బట్ట, ఉండేదానికి నీడ, కొదువ లేకుండా దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ 4 నెలలు కూడా, ఈ 4 నెలలు కూడా కోడి తన పిల్లలను ఏ రీతిగా దాని యొక్క రెక్కల కింద దాచుంచి కాపాడిందో, యేసయ్య కూడా మనల్ని 4 నెలలు ఆ రీతిగా కాపాడాడు. ఎందుకంటే వాతావరణము ఎన్నడూ లేని విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ఇంత వేడి, ఇంత ఎండ నేను పుట్టినప్పుడు నుండి ఇప్పుడు చూడా
గడిచిన దినం 45 డిగ్రీస్ అండి, 45 డిగ్రీలు దాటిపోయింది. అంత భయంకరమైనటువంటి ఈనాటి వాతావరణంలో మీకు తెలుసో తెలియదో కానీ మీలాంటి వయసు వాళ్ళు మా కడపలో పిట్టలు రాడినట్టు రాడిపోతున్నారు. పిట్టలు రాడినట్టే ఎంతమంది ఆ సమాజం రోజు సమాధ్యానం అయిపోయింది అందరినీ ముసలిలో. ఎందుకంటే వేడి ఎండకు తట్టుకోలేక వాళ్ళు. అయితే దేవుడు మనవల్ని మాత్రము ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు. ఎంత మంచి దేవుడు కదా. కాదంటారా? మంచి దేవుడు కాదంటారా? 4 నెలలు కూడా కాపాడి ఈ 5వ నెల మే నెలలో దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. అందుకు అందరం కూడా ఒకసారి దేవుడి స్తోత్రాలు ఇద్దామా? హల్లెలూయా. సంతోషం. ఎప్పుడు కూడా మనం అలా చెప్తూ ఉండాలి దేవుడికి. ఎంత చెబుతావో అంత ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఎన్నిసార్లు దేవుడిని స్తుతిస్తావో, దేవుడికి వందనాలు చెప్తావో, దేవుడిని అలా కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడికి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళకి ఇష్టం అండి. పిచ్చి ఆయనకు. ఇప్పుడు తండ్రులు ఉన్నారు, వాళ్ళ బిడ్డలు వచ్చి మా నాన్న సూపర్, మా నాన్న సూపర్ అంటే తండ్రి ఏమైపోతారు? ఉప్పిగూడు, నా బిడ్డ చూడాలి ఎంత ఫేమస్. నాన్న ఐస్ క్రీమ్ కావాలా, నాన్న చాక్లెట్ కావాలా. అట్లాగే దేవుడు కూడా మనము దేవా నాకు మంచి ఆహారం ఇచ్చినావు, సేవలు ఇచ్చినావు నాయన, మంచి నీడలు ఇచ్చినావు, మంచి బట్టలు ఇచ్చావు, అన్నీ ఇచ్చినావు నాయన, నాకేం కొదవ లేదు నాయన, ఇవన్నీ నువ్వు ఇస్తేనే కదా తండ్రి నాకు వచ్చింది అని అన్నావు అనుకో. దేవుడు అప్పుడు నా బిడ్డ నిజంగా కృతజ్ఞుడని దేవుడు నిన్ను ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఈ యొక్క సీక్రెట్ చాలామంది తెలుసుకోలేక ఏమండి తెలుసుకోలేకున్నారు. అందుకే అప్పుడప్పుడు ఆయా మాయ రోగాలు వస్తుంటాయి మనుషులకు. మామూలు రోగాలు కాదు, మాయ రోగాలు అంటారు దాంట్లో. కనుక దేవుడికి మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పేవారంగా ఉండాలి. హల్లెలూయా. మంచిది. దేవుడు మనందరినీ కాపాడినందుకు దేవాది దేవుడికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. దైవ సన్నిధికి వచ్చిన మీకందరికీ కూడా నా యొక్క వందనాలు, స్తోత్రాలు. మంచిది. మన జీవితంలో మనం అనుకుంటామండి, ఎంతమంది సాయంకాలం వేళ సంతోషంగా ఉన్నారండి? నేను సంతోషంగా ఉన్నానయ్యా, నేను ఆనందంగా ఉన్నానయ్యా. ఎంతమంది ఉన్నారు చెప్పండి? నిజంగా చేతులు ఎత్తాలా? ఊరికేనైతే ఏమనైతే ఉండదు. మళ్ళీ నేను అడుగుతా, ఏం సంతోషంగా ఉన్నారని చెప్పాలా? ఎందుకు సంతోషంగా ఉన్నావమ్మా? ఏం కష్టాలు లేవా? ఏం బాధలు లేవా? ఏం సమస్యలు లేవా? ఎవరికి ఏం లేవా? వీళ్ళంతా తండ్రి కదా. ఏమయ్యా వీళ్ళకైతే వీళ్ళకంతా ఇంకా సమృద్ధి ఉంటే వీళ్ళకెందుకు దేవుని యొక్క వాక్యముగా. ఇప్పుడు అన్నం ఎవరికి కావాలా? ఆకలి వాళ్ళకి కావాలా? మీరంతా కడుపు నిండే ఇంకా మీకెందుకు? నాకు తెలుసులే మీరందరూ అబద్ధం ఆడేది. ఖచ్చితంగా ఇది అబద్ధమే. ఇప్పుడు నేను వాక్యంలోకి ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తా, అది మీ జీవితంలో లేదని మీరు చెప్పండి, సరేనా? రైట్. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యంలో ఈ రీతిగా ఉంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును,
అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఇక్కడ సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్త మానవానికి తెలియజేస్తున్నటువంటి మాట ఇది. ఏం చెప్తున్నారంటే ఆయన, నా యందు మీకు సమాధానం కలుగునట్లు అంటున్నాడు. సమాధానం అంటే అర్థం ఏమండి? సమాధానం అంటే ఏంటి? శాంతి, నెమ్మదిగా ఉండడమే సమాధానం అంటే. ఇప్పుడు నా మనసు సమాధానం ఉందయ్యా అంటే అంతవరకు అతని జీవితంలో సమాధానం లేదని కదా అర్థం. అంతవరకు ఆ మాట చెప్పకునేంత వరకు అతని జీవితం ఎలాగుంది? భయము చేత, కలవరము చేత, దిగులు చేత, చింత చేత, కష్టాల చేత, సమస్యల చేత, రోగాల చేత కృంగిపోయినట్లే కదా. అవునా కాదా? మరి ఎంతమంది సమాధానం ఉన్నారు ఈ యొక్క రాత్రి వేళ? ఇప్పుడు చెప్పండి, అయ్యా నేను సమాధానం ఉన్నాను. మనకేం సమస్యలు లేవా? మనకే రోగాలు లేవా? మనకేం బలహీనతలు లేవా? అంత ఫుల్ ఫిట్నెసా? ఏమండి, దేవుడే చెప్తుంటున్నాడు మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది అని. దేవుడు చెప్తుంటున్నాడు అన్నమాట. నేను మీకు నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్తుంటున్నాడు. ఏ మాటలు అంటే, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతాయి, ఈ లోకంలో మీకు కష్టాలు వస్తాయి, ఈ లోకంలో మీకు అవమానాలు వస్తాయి, ఈ లోకంలో మిమ్మల్ని అర్థము చేసుకోవాలని మనుషులు ఎదురవుతారు. నువ్వు మంచివాడివే కావచ్చు, నువ్వు ఎవరికి అపాయం చేసిండవు, కీడు చేసిండవు, ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరితో విభేదాలు లేవు, అందరితో నువ్వు బాగున్నావని నువ్వు అనుకుంటున్నావు. అయినప్పటికీ నీ గురించి అనుకుంటున్నారని నువ్వు అనుకుంటుంటున్నావు. అంటే అది లోకం యొక్క స్వభావం. అది లోకం పని ఏమంటే నీ మీద నిందలు వేయాలని, నిన్ను నేరస్తుని చేయాలని, నిన్ను నేరస్తులాగా నిలబెట్టాలని, నిన్ను చెడ్డవానిగా చూపించాలని, నిన్ను చెడగొట్టాలని. అదే లోకం పని. నువ్వు మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు, మంచిగా కలబడాలని, మంచిగా జీవించాలని నువ్వు ఉన్నావు. కానీ లోకము నిన్ను ఉండనియదు, నిన్ను ఉండనియదు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నా ఇంటికే, నా కుటుంబానికి ఇలాంటి కష్టం వస్తూ ఉంది? నేను ఎవరికి అన్యాయం చేయలేదే, ఎవరికి మోసం చేయలేదే, ఎవరిది అక్రమంగా నేను తీసుకోలేదే, మరి నాకెందుకు ఇలా జరుగుతూ ఉంది? మా కుటుంబంలోనే ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకంటే అది లోకం నుంచి పుట్టేదే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. లోకం అంటే దేశం. అర్థమైందా? అర్థమైందా? ఏమండి మాట్లాడాలంగా? ఇప్పుడు చెప్పాలా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. ఈ లోకంలో ఉండే, దేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మనుషులు. ఈ మనుషులు ఎలాంటి వాళ్ళంటే స్వార్థంతో నిండుకున్నటువంటి వారు, అక్రమము చేత నింపబడినటువంటి వారు, మోసముల చేత నింపబడినటువంటి వారు. కాదంటారా? లేరంటారా? ఎస్. నిన్ను కట్టుకున్న నీ భర్తే నీకు మోసం చేయాలని చూస్తూ ఉంటాడు. నీ దగ్గర ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఎన్నోసార్లు నీ భర్తకు నువ్వే అబద్ధాలు చెప్తూ ఉంటావు, నువ్వే మోసం చేస్తూ ఉంటావు, నువ్వే అన్ని దాచి పెడతా ఉంటావు.
లోక బంధం, ఈ లోకంలో ఉన్న స్వభావం ఏంటంటే అబద్ధం. అంత అబద్ధమే. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపించడమే ఈ లోకం యొక్క స్వభావం, గుణం. అందుకే ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమల ద్వారా మీ జీవితంలో, మీ కుటుంబాల్లో అశాంతితో నిండుకొని ఉంటారు. అంటే అర్థం ఏమిటంటే సమాధానం లేకుండా ఉంటారు. చాలామంది అంటారు, అయ్యా నిద్ర రావడం లేదయ్యా రాత్రిలో, అయ్యా తినబుద్ధి కావడం లేదయ్యా, ఎంతో దిగాలుగా ఉంటుంది అయ్యా. లేదంటారా మీకు? ఎన్ని లేవా? పలకండి. ఏం సౌండ్ తగ్గిపోయిందే? కరెంట్ పోయిందా? ఫీజు పోయిందా? చంద్ర ఫీజు పోయిందేమో, ఒక్కొక్కరి ఫీజు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరము కూడా పైనుంచి ఊడిపడినలా కాదండి. అందరము లోక పాపంలో నుంచి పుట్టిన వాళ్ళమే, లోకంలో నుంచి వచ్చిన వాళ్ళమే. మనం పైనుంచి ఊడిపడలేము. మనం ఈ లోకస్తులం, ఈ లోకంలో పుట్టిన వాళ్ళం, ఈ లోకంలో పెరిగిన వాళ్ళం, ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళం. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య. ఒకరు అంటారు, అయ్యా నా ఆరోగ్యము బాగా లేదయ్యా, నా అవయములు సరిగ్గా పనిచేయడం లేదయ్యా, ముందులాగా నేను యాక్టివ్గా లేకపోతున్నానయ్యా అని కొద్దిమంది అంటారు. అయ్యా అప్పుల భారం పెరిగిపోయిందయ్యా, కుటుంబాల్లో ఇంకా నాకు చేయవలసిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలా, ఇల్లు కట్టుకోవాలా, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, తినేదానికి తిండికే సరిపోవడం లేదయ్యా నా ఆదాయము, అప్పులు చేసి అప్పులు పెరిగిపోతున్నాయి కానీ నా సమస్యలు పొరిగిపోవడం లేదయ్యా. అయ్యా నాకుండేది ఇద్దరు బిడ్డలయ్యా, వారిద్దరి మధ్య అస్సలు సమాధానం ఉండదయ్యా. ఒక తల్లిలో జన్మించాలి కానీ వాళ్ళు బిడ్డలుగా ఉండడం లేదయ్యా. వాళ్ళిద్దరి మీద పచ్చ పెట్టేస్తే బొగ్గుమంటుందయ్యా. వారిద్దరి మధ్య ప్రేమ లేవయ్యా, ఐక్యత లేదయ్యా. బిడ్డల కుటుంబాల్లో సమాధానం లేదు, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులకు పిల్లలతో సమాధానం లేదు. ఇవన్నీ కూడా ఈ లోకంలో కలిగే శ్రమలు, ఈ లోకంలోని శ్రమలు. అయితే ఈ శ్రమలు గూర్చి ప్రభువు మనతో తెలియజేస్తుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నీతో ఎంతోమంది నేనున్నాను, నీకు భయపడకని ఈ లోకంలో నీతో ఎంతోమంది చెప్పి ఉంటారు. నిన్ను నమ్మిన వారు నీకు మోసం చేసి ఉంటారు. నువ్వు ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నావో వాళ్ళే నీకు ద్రోహం చేసిన వాళ్ళు మిగిలిపోయి ఉంటారు. ఈరోజు అలాంటి పరిస్థితులలో నీ జీవితము అసమాధానం చేత నింపబడి ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో మీకు దొరకని సమాధానము నేను మీకు ఇస్తాను. ఏంటి? ఆయన ఇంకా సమాధానం ఇస్తాడు. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన సమాధానానికి కర్త ఉన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఉంది. ఆ దేవుని యొక్క గుణాన్ని ఆయన ఏమనంట, ఎలాగా మనకు శిశువు పుట్టెను. ఆయన ఎవరంట? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానానికి కర్త. సమాధానానికి కర్త ఆయన, శాంతి దూత ఆయన.
ఈ లోకంలో ఒకవేళ టీవీ కొద్దిసేపు నీకు ఏమైనా సమాధానం ఇస్తుందేమో, ఒకవేళ ఆ పీడి సిగరెట్ ఆ పొగ ఊరినంతసేపు నీకు కొంచెం నెమ్మదిని ఇస్తుందేమో, లేదా కొద్దిగా మత్తు పానీయం తీసుకొని ఆ మత్తు దిగేంత వరకు నీకు సమాధానంగా ఉంటుందేమో. తిరిగి ఆ మత్తు వదిలిన తర్వాత తిరిగి నీ యొక్క బాధలు, నీ కష్టాలు అవి నిన్ను సమాధానం లేకుండా చేస్తాయి. ఒకవేళ జ్ఞాపకం ఉంచుకోండి, శాశ్వతంగా బీడీ తాగడం వల్ల, మందు తాగడం వల్ల, టీవీ చూడడం వల్ల బాధలు పోతాయి అంటే మళ్ళీ రెండవసారి బీడీ తాగడం, మందు తాగడం, టీవీ చూడడం చేయరండి. అవునా కదా? తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంటాం, తలనొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటాం, తలనొప్పి పోయినాక ట్యాబ్లెట్ వేసుకుంటామా? ఏమండి? వేసుకోం కదా. మరి బాధలు, దుఃఖాలు, సమస్యలు మందు తాగితే, టీవీలు చూస్తే, సిగరెట్ పిడిలు తాగితే పోతాయనుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు తాగుతున్నాం? తాగినప్పుడు పోవాలి కదా. ఏమమ్మా? ఈ లోకములో, అందుకే మన దేవుడు అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. ఈ లోకం మిమ్మల్ని శ్రమ పెడుతుంది, ఈ లోకం మిమ్మల్ని చెడగొడుతుంది, ఈ లోకం మిమ్మల్ని మోసగిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని నాశనానికి నడిపిస్తుంది. అందుకే ఒకప్పుడు నాకు చిన్నప్పుడు జ్ఞాపకం అండి, ఈ సారాయి దుకాణాలు ఊరి బయట ఎక్కడో ఒక చిన్న కొట్టం గుడిసె వేసి పెట్టేవాళ్ళు. ఊర్లలో ఇళ్ళ మధ్య పెట్టేవాళ్ళు కాదు. మీరు చూసారా? మీరు ఇళ్ళకనే ఉండిందా సారాయి దుకాణం? మీ ఊర్లో ఉండిందా? ఊరి బయట ఉండిందా? ఏమండి? ఊరి బయట అది ఉండేది. ఈ కాలం చూస్తే లోన్ ఎక్కువైనట్టుంది చూడు. సరే, దేవునికి స్తోత్రం. చూడండి, లేకుంటే మళ్ళీ వదిలేద్దాం. గమనించండి, ఈరోజు వీధికి ఒక సారాయి దుకాణం. ఒక ఊర్లోనే ఎన్నో చెడిపోయేటువంటి ఆ సిగరెట్ ప్యాకెల మీద, ఆ మత్తు పదార్థాల మీద మీరు తాగితే, మీరు తింటే ఈ విధంగా మీ గుండె, మీ లివరు, మీ ఆరోగ్యం పాడైపోతుంది చూపించినా కానీ జనాలు అవే స్వీకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోక ఉద్దేశము నువ్వు బ్రతకకూడదని, ఈ లోక ఉద్దేశం నువ్వు నాశనం కావాలని, ఈ లోక ఉద్దేశం నిన్ను అప్పుల పాలు చేయాలని, ఈ లోక ఉద్దేశం నీకు కుటుంబానికి దూరం చేయాలని, ఈ లోక ఉద్దేశము నిన్ను లోకంలో విలువ లేని దానిగా చేయాలనేదే ఈ లోక ఉద్దేశం. నిన్ను శ్రమ పెట్టాలనేదే ఈ లోక ఉద్దేశం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఈ లోక శ్రమలలో ఏది చూసి నువ్వు బలహీనమైపోయావో, ఏది లేక బలహీనమైపోయావో, దేనికోసం నువ్వు బలహీనమవుతుంటున్నావో ఆ సమాధానం నేను మీకు ఇస్తా. ఆ సమాధానం నేను మీకు ఇస్తా. ఎందుకంటే ఈ లోకంలో నేను జయించున్నాను అంటున్నాడు దేవుడు. ఈ లోకాన్ని ఆయన జయించాడండి. నీలాగా నాలాగా ఆయన మానవుడిగా పుట్టి 33.5 సంవత్సరం భూలోకంలో జీవించి ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వ్యతిరేకమైన లోకంలోని మనుషుల ద్వారా ఎన్ని నేరాపనలు జరిగినా కానీ ఆయన వాటన్నిటిలో కూడా పాపము చేయలేదండి. గమనించండి, ఎవరి జీవితంలో పాపం ఉంటుందో వాళ్ళ జీవితంలో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో ఈ లోకంలో నేను జయించి ఉన్నాను, మీరు భయపడక ధైర్యంగా ఉండండి. మరి ఎలా ధైర్యంగా ఉండాలి, మరి ఏమి చేయాలి అంటే కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ వాక్యంలో ఏముంటుందంటే, నీ భారము యెహోవా మీద మోపుము,
ఆయనే నిన్ను ఆదుకొనుడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే నువ్వు ఏ భారం అయితే నీ శ్రమకు కారణమైన భారం, అది ఏదో, అది అనారోగ్యమా, అది ఆర్థిక ఇబ్బందులా, అది చెడు వ్యసనాలా, చెడు అలవాట్ల, చెడు సహవాసమా, నిన్ను విలువ లేకుండా ఈ లోకం చిత్రీకరించినటువంటి అది ఏ సమస్య అయితే ఉందో అది దేవుని మీద అప్పచెప్పాలా, దేవునికి అప్పచెప్పాలా. ఇదిగో దేవా, ఈ లోకము నన్ను ఇలాగా బలహీనం చేసి నన్ను నా కుటుంబాన్ని నాశనానికి నడిపిస్తూ ఉంది, ఈ యొక్క సమస్య నుంచి నన్ను విడిపించని దేవుని మీద ఆయనకు అప్పచెప్పాలా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే అలా చెప్తావో ఆయన ఏం చేస్తానంట, నిన్ను ఆదుకుంటాడు. ఆయన ఆదుకునే దేవుడు, నిన్ను అక్కున చేర్చుకునే దేవుడు, ఆయన కౌగిలిలో నిన్ను ఉంచుకునే దేవుడు, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండని సెలవిచ్చే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ ప్రతి అక్కల్లో అవసరతల్లో ప్రతి బలహీనతలో కూడా నీకు తోడుగా ఉంటాన్న దేవుడు. ఈ లోక మనుషుల్లా కాదండి ఆయన. లోక మనుషులను మోసం చేసినా వాళ్ళెంబడే పరిగెత్తాం, కానీ మనము నువ్వు నా దగ్గరికి నీ భారం నేను మోస్తా అంటే మాత్రం మనం ఆయన చెప్పాం. పోయి చెప్పినావు, నేను ఎందుకు దింపుతా. ఒకరోజు ఒక ఆయన కారులో పోతున్నాడంట. ఎట్లా? కారులో పోతా ఉన్నాడంట. ఆ రోడ్డున ఇదే ఎండాకాలం అంట. అది ఒక ఎండాకాల సమయంలో కారులో పోతుంటే ఒక తల్లి ఇలాంటి వృద్ధురాలో లేకపోతే మధ్య వయస్కురాలో ఒక గంప పట్టుకొని ఎంతో భారంతో పోతూ ఉంది. ఎండాకాలం కాబట్టి కొంచెం అలసట వచ్చినా నీరసించిపోతారు. ఆమెను చూసినప్పుడు ఆయన కొంచెం జాలి కలిగింది, ఆయన కొంచెం కనికరం కలిగింది. అరే పాపం, వృద్ధురాలు బరువు పెట్టుకొని పోతూ ఉంది అని కారు ఆపి, అమ్మా ఎక్కడికి వెళ్ళాలి తల్లి నువ్వు అంటే, ఇదిగోనయ్యా ఈ పక్క ఊర్లో అమ్ముకోనికి వచ్చిన ఏమి అమ్మడుకోలే సరుకులు, కనీసం పక్కన ఊరికన్నా పోయి అమ్ముకుందామని పోతున్నానయ్యా అని చెప్తే, నేను కూడా అదే ఊరికి వెళ్తున్నానమ్మా, వచ్చి కారులో కూర్చో అన్నారంట. అబ్బా నువ్వు ఎంత మంచివాడవయ్యా అని రెండు చేతులతో దండం పెట్టి అమ్మగారు వచ్చి కారులో కూర్చున్నారు వెనక పక్క. ఇలా పోతూ ఈ కుటుంబ వివరాలు విషయాలన్నీ తెలుసుకుంటా మాట్లాడుకుంటా పోతున్నారు. అలా మాట్లాడుకున్నటువంటి సమయంలో ఆ ఊరు వచ్చేసింది. ఆ ఊరు వచ్చాగానే ఆయన కారు ఆపి, అమ్మ నువ్వు దిగుమ్మా, నువ్వు వచ్చిన ఊరు, నువ్వు కావలసిన ఊరు వచ్చేసిందని వెనక్కి తిరిగాడంట. వెనక్కి తిరిగి చూసే లోపల ఆమె ఎలా ఉందంట తెలుసా? సీట్లో కూర్చొని ఉంది, నెత్తి మీద గంప పెట్టుకొని ఉందంట. కారులో సీట్లో కూర్చొని గంప నెత్తి మీద పెట్టుకొని ఉందంట. ఈయనకు ఆశ్చర్యం కలిగిందంట ఈ డ్రైవర్. ఈయనకు ఏంటి మా నెత్తి మీద గంప పెట్టుకొని ఉంది? అప్పుడు ఎందుకు తల్లి, ఆ గంప పక్కన పెట్టుకోవచ్చు కదా, కారులో నీకు అంత సీటు ముగ్గురు కూర్చుంటే సీట్ ఇది, నువ్వు ఒక్కదాన్ని కూర్చున్నావు, ఆ పక్కనే గంప పెట్టుకొని కూర్చోవచ్చు కదా, ఎందుకు నెత్తి మీద పెట్టుకున్నావంటే, అయ్యా భలే మంచివారయ్యా, భలేవారయ్యా మీరు, చాలా మంచివాళ్ళయ్యా మీరు, ఏదో నా మీద జాలి చూపి దానికి చూపించి నన్ను ఏదో కూర్చోమన్నారు కారులో. సరే నాకు ఇచ్చినావు కదా అవకాశం, నేను కూర్చోవచ్చు, మళ్ళీ నా గంప కూడా నీ కారులో పెట్టి ఎట్లా నిన్ను ఇది చేయాలయ్యా. ఆయనకు ఆశ్చర్యం కలిగిందంట, ఏమి మాకు బుద్ధి ఉందా లేదా, కారులో ఆమె నెత్తి మీద పెట్టుకుంటేనేమి సీట్లో పెడితేనేమి, కారే కదా మోసేది ఇద్దరిని, అవునా కదా? ఈరోజు మనం కూడా అట్లే ఉన్నాం, మనందరం కూడా అట్లే ఉన్నాం. ఆదివారం వస్తాము, ఇంకా ప్రతిరోజు దేవుని దగ్గర కూర్చొని సన్నిధిలో కూర్చొని పాటలు పాడి దేవుడు స్తుతిస్తూ ఉంటాము. వాక్యములో దేవుడు ఇదిగో నీ భారము నిశ్చింత యావత్తు నా మీద మోపమంట అంటే, ప్రయాసపడి భారం వహించిన సమస్త జిల్లారా నా యుద్ధకు నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటే, భలే వాడేవలయ్యా, ఆల్రెడీ నా కోసం నువ్వు చచ్చిపోయావు, దెబ్బలు తిన్నావు, కష్టాలు పడినావు, ఎన్నో విన్నావు, మళ్ళా నా భారం నీ మీదకి ఎందుకయ్యా, నా బాధలు నేనే పడతానయ్యా, నా కష్టాలు ఏదో నా పక్క మంచంలో చెప్పుకుంటా,
నా కష్టాలేమో ఆయనకు చెప్పుకుంటా, నా కష్టాల బాధలేమో ఆయనకు చెప్పుకుంటా. ఆయమ్మ ఆయన తీరుస్తాడు నీ బాధలు కష్టాలు? ఎంతసార్లు చెప్పుకుంటావు నీ బాధలు? ఏమైనా తీరిపోయినాయా? ఏమైనా తీరినాయా చెప్పండి. నాకు ఆయనకు ఎక్కడ చెప్పడం వల్ల నా భారాలన్నీ తొలగిపోయినాయి, నేను ఇప్పుడు హాయిగా సంతోషంగా ఉన్నాను. నేను ఎవరైనా ఉంటారా? ఎవరు ఎవరు? ఈరోజు నేను బైకులలో ఉంటాం, మేమిద్దరం ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన విషయాలు నా చెప్తాను, నా విషయాలు ఆయన చెప్పుకుంటూ ఉంటాం. నేను ఆయన భారం తీర్చలేకపోయినా ఆయన నా భారం తీర్చలేదు. సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది అంతే. అర్థమైందా? ప్రభు అంటాడు, నీ భారములు యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. అంతేకాకుండా నీ ఆలోచన అన్నీ కూడా సఫలపరుస్తాడండి. నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, నీ పరిస్థితులు ఏమిటో, నీ అక్కర్లు ఏమిటో, నీ అవసరం ఏమిటో అన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. సఫలపరచడం అంటే నెరవేరుస్తాడు, తీరుస్తాడు. ఎప్పటికి కూడా ఆయన నిన్ను కదలనీయడు. కదలనీయడంటే ఏంటండి? కదలనీయడంటే అర్థం ఏంటంటే తిరిగి ఆ సమస్యలో నువ్వు పోవు. ఆ సమస్యలన్నింటినీ కూడా నీకు దూరపరుస్తాడు దేవుడు. అంత నమ్మకమైనటువంటి వాడు దేవుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటుంది, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయంటాడు. నువ్వేం తలపెట్టావో, నువ్వేం ప్రయత్నం చేస్తుంటున్నావో, నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, అది నీ కుటుంబం కోసమా, నీ పిల్లల కోసమా, నీ కోసమా, నువ్వు ఏ వ్యాపారమా, ఉద్యోగమా, చదువా, ఏదైనా సరే నువ్వు తలపెట్టిన పని అది దేవునికి అప్పచెప్పాలి. ఎస్, ఆయనకి అప్పచెప్పి ఆయన నువ్వు చూసుకో అని చెప్పాలంతే. దేవుడు ఏమంటాడంటే, మన భాషలో, మన లోక భాషలో మాట్లాడుకోవాలంటే, నేను మీకు సర్వెంట్గా ఉంటానంటాడు ఆయన. నీ అక్కర్లు, నీకు అవసరాలని నేను చూసుకుంటా, నన్ను పెట్టుకోడు. నీకు పని మనిషిగానే ఉంటాయా, నన్ను నువ్వు పెట్టుకో. మాకు పనివాడు కావాలి. ఎవరిని చేత కానీ మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. అందుకే నేటి దినము అనేక మంది జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానము లేదు, సంతోషము లేదు, కష్టానికి తగిన ఫలితము లేదు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నిజముగా నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానం కావాలా? అయితే నీ సమస్య ఏదో యేసయ్య చేతికి అప్పచెప్పు. ఆయన నీ ఉద్దేశములన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. నీ ఉద్దేశంలోనే నెరవేరుస్తాడు. నువ్వు ఈ పరిస్థితిలో, ఈ సమయంలో నువ్వు ఏ అక్కర్లో ఉన్నా, ఏ అవసరంలో ఉన్నా, ఈ లోకంలో ఏ మనుషుడు చేయలేనటువంటి కార్యాన్ని దేవుని పక్షాన చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందరం కళ్ళు మూసుకుందాం. శ్రమలు పెట్టే ఈ లోకముల వైపు చూడకుండా సమాధానం ఇచ్చే యేసయ్య వైపు చూద్దాం. మన జీవితంలో లేని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క పరిశుద్ధ దినములో ప్రభువా, సాయంకాలం వేళ సమయంలో తండ్రి, ఈ రీతిగా ఈ బిడ్డలతో కలిసి ఇంతవరకు పాటల ద్వారా నిన్ను స్తుతించాం అయ్యా. జీవం కలిగిన మాటలు వినుటకు నాయన మమ్మల్ని యోగ్యులుగా చేసుకుని నువ్వు తెలియపరచాలనుకున్నటువంటి మాటలు మాకు తెలియపరిచారు. స్తోత్రాలు. విన్న మా అందరి జీవితంలో ఈ వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. అవును తండ్రి, శ్రమ పెట్టే ఈ లోకము, మోసకరమైన ఈ లోకం వైపు
ఈ లోక మనుషుల వైపు, ఈ లోక బంధాల వైపు, ఈ లోక స్నేహాల వైపు కాకుండా అయ్యా మా భారములు మోసే నీ మీద మేము ఆధారపడినట్లుగా మా పరిస్థితులంతటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకోవాలని నీ ద్వారా మేము సమాధానం పొందుకున్నట్టు సహాయం చేయండి. కృప చూపించండి. మాలో ఉన్న బలహీనతలన్నిటినీ ప్రభువా విడిచిపెట్టుటకు సహాయం చేయండి. ప్రభువా కృప చూపించండి. ఈ ఆశ్రమాన్ని బట్టి వందన, ఈ ఆశ్రమంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ కృతజ్ఞతలు స్తోత్రాలయ్యా. ఎవరెవరి ఇబ్బందులలో, కష్టాల్లో, ఆపదలో, పరిస్థితులు, అనానుకూల పరిస్థితుల్లో ఉంటున్నారో తండ్రి సహాయం చేయండి. కృప చూపించండి. ప్రతి ఒక్కరిని నాయన కాపాడమని కోరుతున్నాను. నాయన ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కుటుంబాలను బట్టి స్తోత్రాలు తండ్రి. అమ్మను బట్టి వందనాలు. అమ్మకు ఒక్కటి ఆరోగ్యం దయచేయండి. కృప చేత కాపాడుతున్న దేవ, ముందు భవిష్యత్ కాలమంతా కూడా అమ్మను సురక్షితంగా, క్షేమకరంగా, ఆరోగ్యకరంగా కాపాడండి. ఆయన ఇచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. మైకులను బట్టి, పాద దేవదాసయ్య గారిని బట్టి వందనాలు ప్రభావ. కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన ఎంతో సమర్పణతో, ఎంతో భారముతో, ప్రయాసాలతో ప్రభావ వాళ్ళు జరిగిస్తున్న ఈ సేవను ఎబినేజరువై యెహోవా ఈరేగా ఉంటూ కుదవలేని తండ్రిగా నాయన వారి కష్టానికి తగిన ఫలితాలు ఇస్తూ కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభావ. వారి ఆలోచన యావత్తు సఫలపరచండి తండ్రి. వారి అవసరాలన్నీ తీర్చండి తండ్రి. ఈ యొక్క ఆశ్రమానికి, ఈ కుటుంబాలకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము ఒడిల్లో కూడా చేయమని కోరుతున్నాం ప్రభావ. సహాయం చేయండి. ఈ లోకము శ్రమ పెట్టే లోకము, ఈ లోకము మోసం చేసే లోకం తండ్రి. ఈ యొక్క లోకం ద్వారా ఈ ఆశ్రమానికి కానీ, ఈ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్న కుటుంబానికి కానీ, ఈ ఆశ్రమంలో ఉంటున్న వారి మీదకి కానీ అపవాదైన సాతాను యొక్క శక్తుల ప్రభావం రాకుండా చేయండి తండ్రి. ఈ కాపుదల నుంచి మీ హస్తాల కింద ఈ యొక్క ఆశ్రమాన్ని ఉంచుకొని కాపాడమని కోరుతున్నాను. చూపించండి. ఎందరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసుకుంటున్నారో వారిని, వారి కుటుంబాల సమస్తలు దీవించి ఆశీర్వదించండి. మరి ఒకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తాం. యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితోనూ ఈ యొక్క ఆశ్రమ అభివృద్ధి కొరకై సహకరిస్తున్నటువంటి వ్యక్తులతోనూ, కుటుంబాలతోనూ, సంస్థలతోనూ, ప్రత్యేకంగా అమ్మతోనూ, అన్నలతోనూ, ఫాదర్ గారితోనూ, వారి కుటుంబంతోనూ, సకల లోక పరిశుద్ధులందరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాల తోడ ఇన్నుగాక. ఆమేన్. ఆమేన్. పెయ్య బ్యాటరీ తీసుకొచ్చి మార్చే అన్నం తినాలి. ఎట్లా ఏడున్నాయి పెట్టుకో లైట్ రేపు వస్తుంది.